అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏకదం ముచ్చట్లు. మరి రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును పెడదాం పాండ్రి. నీట్ పరీక్ష పంచాది కొత్త మలుపు తిరిగిందుల్లో. నీట్ ప్రశ్న పత్రము పరీక్షకు ముందల రోజున లీక్ అయిందని బీహార్ లో అరెస్ట్ అయినోళ్ళు నలుగురు అంగీకరించిండ్రు. నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్, ధన్పూర్ మున్సిపల్ కౌన్సిల్ ల జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవ్ ఎందు ఇక ఇంకో ఇద్దరు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మన అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. ఇక మాకు పరీక్షకు ముందల రోజు మాకు ప్రశ్న పత్రం అందింది, దాన్ని యాది పెట్టుకున్నామని చెప్పుకొచ్చిర్రు. ఇక తెల్లారి పరీక్షల గవ్వే ప్రశ్నలు వచ్చినాయని పోలీసులకు చెప్పుకొచ్చిండ్రు అన్నట్టు. సారు రేపు పరీక్ష అనంగా ఇవాళ రాత్రి ప్రశ్న పత్రం అంతా చదువుకొని కష్టపడి యాది పెట్టుకున్నామని అనురాగ్ యాదవ్ చెప్పుకొచ్చిండు. ఇక తెల్లారి పరీక్ష హాల్ల గదే ప్రశ్న పత్రం వచ్చింది, ఇక దాన్ని రాసేసినాము. పరీక్ష అయిపోయినాక పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రని నేరాన్ని అంగీకరించిండ్రని అన్నారు. ఏ పోటీ పరీక్ష పత్రం అయినా లీక్ చేయొచ్చు, నీట్ ప్రశ్న పత్రానికి ఒక్కొక్కరికి 30 లక్షలు ఖర్చు అవుతుందని అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ లతో చెప్పిండ్రని యాదవ్ ఎందు చెప్పుకొచ్చిండ్రు. ఇక నలుగురు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పరీక్షల పాస్ అయితందుకు సాయం అడిగిండ్రని యాదవ్ ఎందు చెప్పుకొస్తున్నాడు. జూన్ 4వ తారీఖు నాడు రాత్రి గా విద్యార్థులను నాతోనే తీసుకుపోయిన ఇద్దరు నిందితులు నాకు ప్రశ్న పత్రం ఇచ్చిండ్రని అన్నారు. అయితే తను ఒక్కొక్కరికి 30 లక్షల బదులుగా 40 లక్షలు అడిగిందని పోలీసులకు చెప్పుకొచ్చిండు. ఇక తెల్లారి వెహికల్ చెకప్ ల విద్యార్థుల అడ్మిట్ కార్డులతోనే పట్టుబడ్డామని నేరాన్ని కూడా అంగీకరించడమని చెప్పుకొచ్చిర్రు. ఇగో కథ గిట్ట ఉన్నది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాయండి. ఇది ఎరటి ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి T10.